ప్రభాకర్ పై బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ హాట్ కామెంట్ చేశారు. పొన్నం ప్రభాకర్ పెద్ద అవినీతి పరుడన్నారు. ఆమె ఓ ట్రావెల్స్ అధినేత నుండి కోటి విలువైన కారును తీసుకున్నది నిజం కాదంటూ ప్రశ్నించారు. ఎన్టీపీసీ బూడిద నుండి లంచాలు తీసుకున్న ఘనత పొన్నం ప్రభాకర్దని రాణి రుద్రమ ఆరోపించారు. బండి సంజయ్ చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక మంత్రి పొన్నం ఆరోపణలు చేస్తున్నారని రాణి రుద్రమ అన్నారు. పొన్నం ప్రభాకర్ గారు మంత్రి స్థానంలో ఉండి మంత్రి పదవి స్వీకరించిన తర్వాత కరీంనగర్ పార్లమెంటు ఇన్ఛార్జి మంత్రిగా కాలుగాలిన పిల్లి అంటారు చూసిర్రా, కాలుగాలిన పిల్లి లెక్క ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఆ నియోజకవర్గం తిరుక్కుంటా ఏది దోస్తే అది, ఏది వస్తే నోటికి అది మాట్లాడుతున్నారు. అంటే ఒక భయంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని అర్థమయ్యి వాళ్ళ ఉస్నాబాద్లో కూడా ఉన్నదూసిపోతుందని ఆయనకు పూర్తిగా తెలిసిన తర్వాత ఏం చేయాలో తెలియక బండి సంజయ్ గారి పైన ఆఖరికి అవినీతి ఆరోపణలు కూడా చేసేటటువంటి స్థాయికి పొన్నం ప్రభాకర్ గారు దిగజారింది. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, మీరు మంత్రి కాకముందు ఒక సామాన్య వాహనంలో తిరిగినటువంటి మీరు మంత్రి అయిన తర్వాత నల్ల రంగు టయోటా వెల్ఫైర్ కారు, నేను మళ్ళీ చెప్తున్నా, నల్ల రంగు టయోటా వెల్ఫైర్ కారు, దాని విలువ 1.5 కోటి. ఈ కారులో తిరుగుతున్నారు. మీరు రీసెంట్గా మేడారం జాతర జరిగితే కూడా మేడారం జాతరకు కూడా ఇదే కారులో వెళ్ళి వచ్చినారు. విజువల్స్ కూడా ప్రపంచమంతా చూసింది, మీడియా వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. ఈ కారు ఎవరిది? మీకు ఈ కారు ఎవరిచ్చిండ్రు?